ప్రఖ్యాత తెలంగాణ ఇంజనీర్ నవాబ్ అలీ జంగ్ బహదూర్ గారి జయంతి జూలై 11 తెలంగాణ ఇంజనీర్స్ డేగా ఆయన జయంతిని పిలుస్తారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న రాజారాం సార్, మరి నాయకంటి నరసింహ శర్మ గారు, మరియు గంధం నాగరాజ్, శ్రీనివాసులు శెట్టి విశ్రాంత ఇంజనీర్, అలాగే గౌస్ సాహెబ్ కురుమయ్య ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ స్వాగతం పలుకుతూ, నవాబ్ అలీ జంగ్ బహదూర్ గారు 1877 జూలై 11న జన్మించి 1949 నవంబర్ 6న మరణించారు. ఆయన తెలంగాణ నీటిపారుదల పితామహుడుగాను, సర్ ఆర్థర్ కాటన్ గాను అభివర్ణించబడ్డ వ్యక్తి. అంత మేధావి ఇంజనీరింగ్లో. ఆయన అప్పటి హైదరాబాద్ రాజ్యంలో అనేక నీటిపారుదల ప్రాజెక్టులను, భవనాలను నిర్మించిన మహనీయుడే నవాబ్ అలీ జంగ్ బహదూర్ గారు. 2014 తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత అప్పటి తెలంగాణ ప్రభుత్వం ఎర్రమంజిల్లోని తెలంగాణ జల సౌధలో ఆయన జయంతిని తెలంగాణ ఇంజనీర్ల దినోత్సవంగా ప్రకటించి జయంతి ఉత్సవాలను నిర్వహించడం కూడా జరిగింది. నవాబ్ అలీ జంగ్ బహదూర్ 1877 జూలై 11న ఒక ముస్లిం మధ్యతరగతి కుటుంబంలో హైదరాబాద్లో జన్మించారు. వీరి అసలు పేరు మీర్ అహ్మద్ అలీ, తండ్రి పేరు మీర్ వాహిద్ అలీ. ఇతని తండ్రి అప్పటి భారత ప్రభుత్వానికి నిజాం నవాబులో కాలంలో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపే దఫేయి ముల్కీ అంటారు, ఆ ఉద్యోగం చేసేవాడు. మరి ఈ నవాబ్ అలీ జంగ్ బహదూర్ హైదరాబాద్ ల్యాబిడ్ సెంట్ జార్జ్ స్కూల్, నిజాం కళాశాలలో చదువుతూ అప్పుడు తెలంగాణ అంటే నిజాం ప్రభుత్వం ఇచ్చిన స్కాలర్షిప్ తో ఇంగ్లాండ్లోని రాయల్ కూపర్ ఇంజనీరింగ్, ఇండియన్ ఇంజనీరింగ్ కళాశాలలో సివిల్ ఇంజనీరింగ్ చదివి భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత అప్పటి నిజాం నవాబు మీర్ మహబూబ్ ఉస్మాన్ అలీ ఖాన్ గారు ఈయనను అంటే హైదరాబాద్ చీఫ్ ఇంజనీర్ గా ఆయన నియమించిన తర్వాత అప్పట్లో హైదరాబాద్ కు మూసీ నది వరదలు వస్తుంటే విశ్వేశ్వరయ్యను పిలిపించి ఈ మూసీ నది వరదలు నివారించడానికి ఏం చేయాలంటే ఆయనతో ఈయన కలిసి పనిచేసి వీరిద్దరు కలిసి హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ చెరువులను నిర్మించాడు. అంతేకాకుండా హైదరాబాద్ లో చాలా కట్టడాలు ఇప్పుడు చూస్తున్నవి. ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల, అది ఒక రాతి కట్టడం. నేను శర్మ సార్ అక్కడ చదివాం, నాకన్నా సీనియర్ సారు. తర్వాత ఉస్మానియా మెడికల్ హాస్పిటల్, తర్వాత అఫ్జల్గంజ్ లోని సెంట్రల్ లైబ్రరీ, ఇవన్నీ హైదరాబాద్ లో హైదరాబాద్ హౌజ్, అది చాలా ఇప్పటికీ ఆశ్చర్యపోతుంటారు. అంటే ఢిల్లీలో హైదరాబాద్ హౌజ్, అక్కడికి వెళ్ళిన వాళ్ళు. తర్వాత మహబూబయ్య బాలికల పాఠశాల, యునాని హాస్పిటల్ ఎన్నో కట్టించాడు. జూబ్లీహిల్స్ ఇవన్నీ కట్టించిన తర్వాత అట్లా ఆయన పనిచేస్తున్న క్రమంలో ఆయన మన తెలంగాణ అప్పటి నిజాం కాలంలో మీర్ మహబూబ్ ఉస్మాన్ అలీ కాలంలో ఆయన చీఫ్ ఇంజనీర్ గా ఉండి మన పాలమూరు జిల్లా మహబూబ్నగర్ లో డిండి, కోయిల్ సాగర్, నిజామాబాద్ లో నిజాం సాగర్, అలీ సాగర్, వైరా, ఖమ్మం, పాలేరు, ఇవన్నీ వైరా ప్రాజెక్టులు, ఎన్నో ప్రాజెక్టులు నిర్మించి నీటిపారుదల రంగానికి ఎంతో సేవ చేసిన మహనీయుడు. అప్పటి ప్రణాళికా సంఘ అధ్యక్షుడైన ప్రధాని నెహ్రూ గారు నీటి మళ్లింపు, జల వివాదాలకు ఈయనను చీఫ్ గా అంటే ఆ సంఘానికి అధ్యక్షుడిగా నియమించి గౌరవించాడు. అటువంటి వ్యక్తి ఎవరంటే నవాబ్ అలీ జంగ్ బహదూర్ గారు. ఆయన నీటిపారుదల రంగాలు అప్పట్లో ఆయన నిర్మించిన డ్యాంలు, ఆనకట్టలు ఈనాటికి కూడా గట్టిగా ఉన్నాయి. మనం చూస్తాం, అచ్చంపేట వెళ్తుంటే డిండి అది నిండితే పారుతుంది. ఇట్లాంటి కోయిల్ సాగర్, ఇట్లాంటి ప్రాజెక్టులు, అంతేకాకుండా నాగార్జున సాగర్ ప్రాజెక్టు నల్గొండలో, ఇవన్నీ నిర్మాణాలకు ఈయననే రూపకల్పన చేసి దగ్గరుండి కట్టించిన మహనీయుడి ఎవరంటే నవాబ్ అలీ జంగ్ బహదూర్ గారు. కనుక ఆ నవాబ్ అలీ జంగ్ బహదూర్ గారు 1949 ఎప్పుడంటే డిసెంబర్ 6న మరణించినప్పుడు నిజాం నవాబు కూడా ఆయన అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. అట్లాగే అప్పటి ఉమ్మడి మద్రాసు రాష్ట్ర గవర్నర్ జనరల్ రాజగోపాలాచారి కూడా ఈయన మరణానికి సందేశం పంపారు. కనుక ఈ రోజు తెలంగాణ ఇంజనీర్స్ డే, ఆయన జయంతి జూలై 11 సందర్భంగా తెలంగాణ ఇంజనీర్స్ కు ముఖ్యంగా మా కార్యక్రమంలో పాల్గొంటున్న విశ్రాంత ఇంజనీర్ శ్రీనివాసులు శెట్టి గారు కూడా ఇంజనీర్ రిటైర్డ్, వారికి కూడా అందరికీ
తెలంగాణ ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన నీటిపారుదల సేవలను గుర్తుంచుకోవాలి, స్మరించుకోవాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను.